బిగ్ బాస్ షోకి పోటీగా బిగ్ బాస్ షో వస్తుందంట. మరి ఆ షో ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ కడప కేటు వాళ్ళు. హాయ్ హలో నమస్తే వణకం, నేను మీ బిగ్ బాస్. అదే ఇది కరెక్టే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిక్స్ కాబట్టి నేను వాళ్ళకి బాస్, మీరు కాదు. చాలా సెకలు ఉన్నారా నీలో. ఓకే, ఇప్పుడు మనం మన కంటెస్టెంట్ ఇన్వైట్ చేద్దాం. అమ్మా నమస్కారం, వచ్చారమ్మా. చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు. అమ్మా చాలు చాలు చాలు, ఆపండి ఆపండి. ఏరా నీకు మాట అంటే గచ్చులు వస్తాయి నీకు, ఇంకెవరు కాదు నీకు. మొత్తం ఈ స్టేజ్ కి పెద్ద పందులు, మొత్తం బేకానా కొడుకులు, వేస్టావుడు వరస్టా కొడుకులు మన కడప కేటుగాలు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్. మొదలెడదామా? పెడదాం. మనం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోదాం. ఏం పేరు నీ పేరు? లస్కరానే. రే ఏందిరా, మన ముగ్గురు మొగోళ్ళం ఉంటే వాళ్ళిద్దరిని పంపిస్తారు, మీ ఇద్దరిని చెరొకరిని తగులుకుంటే నేను నీ తగులుకోరా? బిగ్ బాస్ తగులుకో. కుత్తా సారీ బిగ్ బాస్. నాకు ఒక అమ్మాయిని సెట్ చేయండి రా. అమ్మాయిని సెట్ చేయాలంటే ఒక అదో ఒక ఇదో ఉండాలి. నీ దగ్గర అది లేదు ఇది లేదు. మేరా నామ్ తేడా తేడా సింగ్. ఏందిరా నువ్వు అనుకోనిందే అదే. ఏం చేస్తున్నారా? సారీ, బిగ్ బాస్ హౌస్ అంటే నా హౌస్. ఇక్కడ నేనేం చెప్తే అదే వినాలి. ఇది ఇక్కడ నా మాటే శాసనం, నా మాటే వేదం. నేను డైలాగ్ రచ్చగానే ఇటు స్టేజ్ ఎక్కలా, ఈయన మాత్రం శాసనం అంట. నేను డైలాగ్ రచ్చగానే ఇటు స్టేజ్ ఎక్కలా, ఈయన మాత్రం శాసనం అంట. ఇప్పుడు నేను చెప్పేది వినండి. మన బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే లాస్ట్ వరకు నేను చెప్పిన గేమ్స్ అన్ని ఆడి విజేతగా నిలుస్తారో వాళ్ళకి మన యాంకర్ నుంచి ఒక హగ్గు, అలాగే రోల్స్ రాయ్స్ కారు బహుమతిగా ఇవ్వబడుతుంది. అన్ని అట్ట. రే నీకు జాగ్రత్త, నువ్వు ఒక్కరివే మెయిన్. సారీ బిగ్ బాస్. ఇది ఆ శుల్కం తీసుకొని ఎక్కువ చేసేవు, కొంచెం జాగ్రత్త. అలాంటిది ఏం లేదు బిగ్ బాస్. ఇవి లేకుండానే ఎక్కువ చేస్తాడు వాడు. మనం మొదలెడదామా? బిగ్ బాస్. మామూలుగానే ఆటలంటే ఎట్లా ఇట్లా ఆడతాం, అట్లాంటిది యాంకర్ అగ్గిస్తుందంటే నాకు తెలుసురా నీ గురించి, అందుకే ఫస్ట్ నిన్నే ఎలిజబెట్ చూపిస్తానా జాగ్రత్త. తెలుసురా నీ గురించి, అందుకే ఫస్ట్ నిన్నే ఎలిజబెట్ చూపిస్తానా జాగ్రత్త. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. సారీ బిగ్ బాస్. ఓకే, ఉదయం 11 గంటలకి ఈ బేకన్నా ఒకటి ఇంకా లేచినారో లేదో తెలీదు. లేచినారా? బిగ్ బాస్ చెప్పండి బిగ్ బాస్. ఎవరైతే తుమ్ము రాకుండా కానీ తుమ్ముతారో వాళ్ళకే ఈరోజు విన్నర్. లెట్స్ బిగిన్ ది షో. ఊరు దీని ఓవర్ యాక్టింగ్. లస్కరాని నేను చెప్పినట్టుగానే కరెక్ట్ గా చేసినందుకు లస్కరాని ఈ రౌండ్ విన్నర్. మన రెండో రౌండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరికైతే దొడ్డికి రాకుండా కాలు ఎత్తి కలుపుకుంటారో వాళ్ళే దీనికి విన్నర్. కడుగు చెప్తాను కదా, నువ్వు చెయ్యి. నేను చెయ్యను, నువ్వే చేసుకో. అతను నేను చెయ్యం మేము. చెయ్యి నీకు అలవాటే కదా. ముసుకో. ఏంది దొడ్డి కడుక్కోమన్నాడు, పిక్కు తోటి గడగమన్నాడు. ఏంది నేను కడుక్కో. వాడు గుద్ద అడిగినట్టు బాధపడతా ఉండవు. రెడీయా? రెడీయా? ఊరి నీ కొత్త గంగా, నువ్వు మనిషి లేకపోతే మాట రోగాన్ని రా నువ్వు. బాగా వెరీ గుడ్, సూపర్. మన ఏం పేరు నీ పేరు? సత్తి. సత్తి, కత్తి లాంటి మనిషి. నేను చెప్పినట్టుగానే కరెక్ట్ గా చేసినందుకు ఈ రౌండ్ విన్నర్ మన కత్తి లాంటి సత్తి. కంగ్రాచులేషన్స్. గెలిచానా? గెలిచావు. ఒరే కేటుగా, గుద్ద కడుక్కొని చేయి కడుక్కోలేడు. మూడో రౌండ్ ముచ్చటగా మన రొట్టె గాని ఎవరైతే కొడతారో వాడే ఈ రౌండ్ విన్నర్.
ఉండండి ఉండండి ఇట్లా నాకు కూడా పుష్పుసలు ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు నువ్వు నా దగ్గర వాడి దగ్గర పోట నువ్వు నా దగ్గర వాడి దగ్గర పోట ఓకే ఓకే ఈ రౌండ్ లో ఎవరుకుంటున్నారో కరెక్ట్ తెలియదు కాబట్టి ఓకే ఇద్దరు విన్నర్సే వెరీ గుడ్ నానా వెరీ గుడ్ ఇప్పుడు సూపర్ రా బాడం సూపర్ రా మన బిగ్ బాస్ హౌస్ లో 3 గంటలకి 4వ ఆట ఈ ఆట చూసుకున్నట్లయితే మంచి రసపత్తుగా ఉంటుంది సౌండ్ రాకుండా ఎవరైతే పిత్తుతారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు ఏంటిది మాకేంటిది అంటున్నాను సరిపోయి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా నేను చెప్పే టాస్క్ చాలా బాగా లస్కురాజా కంప్లీట్ చేసింది కాబట్టి లస్కురాజానే ఈ టాస్క్ విన్నర్ యాంకర్ తో అగ్గిప్పి ఇప్పుడు నువ్వు హెల్మెట్ కదా నువ్వు చాలా ఎక్కువ చేస్తావు నువ్వు హెల్మెట్ వెళ్ళిపో నాది ఎవరు తెలుసా ఎవరు నాగేంద్ర మాది కడప రాయలసీమ ఉన్నాం కడపలో ఇంత కత్తులు బొడ్డులో పెట్టుకొని దిగుతాం ఒక పూట వచ్చి అనుకో గుద్దలో ఉడితే పైకి వచ్చేది గుద్ద మూసుకొని నన్ను ఉన్ని యాంకర్తో హగ్గిప్పి జాగ్రత్త అదే పొట్టు కింద దిగింది అనుకో దేనికి పనికిరావు అమ్మా లస్కరాజులు మీరు చాలా ఎక్కువ చేసినారు మీరు హెల్మెట్ సాయిరామ్ వీళ్ళు ఉంటారు అనుకుంటే వీళ్ళని కూడా పంపించేసినాడు ఈ పిల్లతో ఎట్టా హగ్గు దొరకదు వీళ్ళు ఇయ్యరు తీసుకుంటే ఆ హేమారెడ్డి అన్న నన్ను చంపి దింగుతాడు అవసరమా నాకు నేను కూడా హెల్మెట్ లస్కరాజులు ఉండండి అందరు హెల్మెట్ ఎలాగో నేను పెట్టిన షో అట్రస్గా పెట్టింది కాబట్టి ఈ షోకి నేనే విన్నర్ అమ్మా వచ్చి పెద్ద ప్లానింగే గొడవలు పెట్టి నువ్వు యాంకర్ నాకు అడుగుతావా నాకేం సంబంధం ఈ స్కిట్ ఎలా ఉందో మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? కడప కేటుగాలు నిజంగా ఫుల్ ఎనర్జీ ఉంటుంది మీ స్క్రిప్ట్ ఏదైనా సరే, మంచి ఊపిస్తారు మొత్తం స్టేజీకే. చాలా బాగా నచ్చింది మాకు ఈ స్క్రిప్ట్. అలాగే బిగ్ బాస్ ఎలాగో కిక్ బాస్ లాగా చేసినారండి మీరు, తుమ్ము లేపేసినారు, అసలు మామూలుగా చేయలే. చాలా బాగా నవ్వుకున్నా. ఇలాంటి స్కిట్లు కదా మీ నుంచి నేను కోరుకుండేది. ఇలాంటి స్కిట్లు మరెన్నో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఎరగదీసావు. ఎనీవే ఆల్ ది బెస్ట్ వంశీ అండ్ టీమ్ సభ్యులు అందరూ చాలా బాగా చేశారండి. ఇంకా మరెన్నో చేయాలని ఇలాంటి స్కిట్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మహేష్ గారు.